తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడలోని గాంధీనగర్ పార్క్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వరాజ్యం స్వదేశీ సమైక్యత అనే నినాదంతో వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, విశిష్ట అతిథులుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు, ఎమ్మెల్సీ సోం వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ విభజనకు నాంది పలికిన కాకినాడ ప్రాంతంలోనే నేడు వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు జరపడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. 1923లో మహాత్మాగాంధీ కాకినాడను సందర్శించి ఇక్కడ కాంగ్రెస్ సభలను నిర్వహించి వందే మాతర గీతాన్ని ఆలపించారని, అదే ప్రాంతమైన గాంధీనగర్ పార్క్ లో ఈ వేడుక జరగడం విశిష్టమని పేర్కొన్నారు. కానీ మనందరికీ కూడా ఈ ప్రాంతం, ఈ నేల, ఈ పార్క్ ఏదైతే ఉందో దీనికి అత్యంత ప్రాశస్త్యం ఉంది. ఈ దేశంలో ఒక విభజన దేశాన్ని ఐక్యం చేసింది. 1905లో ఏ విభజన అయితే చేయాలనుకున్నారో బ్రిటిష్ ఆ రోజు ఆ యొక్క బెంగాల్ విభజన దేశాన్ని సమైక్యపరిచింది. 1947లో ఇంకొక విభజన జరిగింది. ఆ విభజన దేశానికి ఇప్పుడు కూడా రావణ కాష్టంగా ఉండి హిందూ ముస్లిం వీళ్ళిద్దరూ కూడా జీవితకాలం కొట్టుకు చావాలి. పాకిస్తాన్ అనే ఒక మన ప్రాంతంలో ఉండే ఒక ప్రాంతాన్ని మత ప్రాతిపదిక విభజన చేస్తే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మన దేశానికి శత్రువు, మనం ఆ దేశానికి శత్రువు ఎందుకయ్యాం? ఈరోజు ఆ యొక్క విభజన జరిగిన సమయంలో 1905లో ఏదైతే బ్రిటిష్ యొక్క కూటనీతి లార్డ్ కర్జన్ ఏదైతే ఆలోచన చేసి ఈ దేశాన్ని 2 ముక్కలు చేశాడో ఆ రోజు అందరికీ కూడా సమర నినాదంగా బంకిం చంద్ర చటర్జీ రాసిన తన ఆనంద మార్గంలో రాసిన ఒక అద్భుతమైన గేయం. గాంధీనగర్ పార్క్ కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను గాంధీనగర్ పార్క్ అటువైపు ఉన్న నా నివాసం ఉండేది, నా స్కూలు యువత పక్క ఉండేది. ప్రతిరోజు పార్క్ లోంచి నడుచుకుంటా ఒక 9 సంవత్సరాలు ఈ పార్క్ ని చూసుకుంటా వెళ్ళాను. ఈ పార్క్ కి ఎంత చరిత్ర ఉంది, ఇంత ఇది ఉంది అన్నది మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ మాధవ్ గారు చెప్పిన తర్వాత ఇదేంటి కాకినాడలో ఉండి మనమే ఇన్ని తెలుసుకోలేకపోయాం అన్నది నాకు నిజంగా బాధ అనిపించింది. వెంటనే తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమానికి రావాలి. మేము చూసిన పార్కు ఈవేళ ఇంత చరిత్ర కలిగిన పార్కు, ఇందులో కాంగ్రెస్, గాంధీ ఇటువంటి కార్యక్రమాలు చేశారని తెలుసు. కానీ ఇలా వందే మాత్రం ఇక్కడ అవమానించబడ్డది అంతే చేయాలి అన్నది చాలా ఉత్తేజపరిచింది నన్ను. తప్పనిసరిగా ఈ పార్క్ రావాలి అని చెప్పేసి నేను అనుకుని ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో దీనికింత హిస్టరీ ఉంది అనే ఆలోచనని రాజ్యసభ సభ్యులకి మన రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు. వెంటనే వారిలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, నేను ఈ కార్యక్రమంలో పాల్గొవాలని. ఇది దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి ఆలోచన ప్రేరేపింపజేసేటువంటి ఒక మహో ఉద్యమం. ఇది బీజం నాటబడింది. ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేటువంటి అలవాటు మనం చేసుకుంటాం. ఏదైతే బెంగాల్ విభజన సమయంలో పెద్ద ఎత్తున ఈ వందే మాతర గీతం ద్వారా బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు ఈ గీతాన్ని వారు అందిపుచ్చుకోవడం, ఆ తదుపరి దేశమంతా కూడా స్వాతంత్ర సమర యోధులు వందే మాతర గీతాన్ని తమ ఆయుధంగా చేసుకుని స్వాతంత్ర సమరంలో పోరాటం కూడా జరిగింది. ఏదైతే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఆలపించడం, ఆ సందర్భంలోనే బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏనాటికైనా ఈ వందే మాతర గీతం భారతీయుల హృదయాల్ని తాకుతుంది అని వారు ఏదైతే చెప్పారో, ఆయన మరణించిన 9 సంవత్సరాల తర్వాత ఆ విధంగానే వందే మాతర గీతం ప్రజాబాహుళ్యంలోకి రావడం, స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర పోషించడం కూడా జరిగింది. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు రాష్ట మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటిన విషయం తెలిసిందే.
చేవళ్ల బస్సు ప్రమాద బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ ప్రమాదం ప్రభుత్వ తప్పిదం వల్లే జరిగిందని, నేషనల్ హైవే 163 విస్తీర్ణ మరమ్మతులు చేయకపోవడమే దీనికి కారణమని ఆమె ఆరోపించారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. బాధితులకు 7 లక్షల పరిహారం కాకుండా మరణించిన వారికి ₹1 కోటి, చికిత్స పొందుతున్న వారికి 10 లక్షల పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అందులో ప్రత్యేకించి ఈ యాలాల్ మండలం తాండూరు నియోజకవర్గం కోర్కెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ, తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ 3 ఆడపిల్లలు మరణించడం జరిగింది. మరి వారిని పరామర్శించడానికి వచ్చిన ఆ తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటతడి పెట్టని వారు లేరు. చాలా దారుణమైన పరిస్థితి. నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నా, ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి తీరికలేక జరిగినటువంటి దుర్ఘటన తప్ప ఇంకొకటి కాదు. వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించారు. అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చాం. ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం అన్నది చాలా దారుణం. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటలన్నీ పూడుస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 మంది చనిపోయి దాదాపు 30 మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల పనులు ప్రారంభించారు. ఇదే తొందర, ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందు ఉంటే 19 మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నది. ఈ దుఃఖం కేవలం ఈ కోర్కంపల్లి దుఃఖం కాదు, ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు. మొత్తం 50 మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. మీ అందరు నేను కోరేది ఒకటే, చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి. ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు, డ్రైవర్ల మిస్టేక్ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వందే మిస్టేక్. కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి ₹1 ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గాయపడిన వాళ్ళందరూ కూడా మేము చూసినాం. అందరూ కూడా కూలీ నాలి చేసుకునే బీదా దిక్కులే ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి 3 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఆ గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా, ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోవాలంటే ఇదే తోవల పోతాడు. ఆయన ఈ తోవల పోయేటప్పుడు 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని భద్రంగా ఆయన పోయేస్తాడు. కానీ మరి పేద ప్రజలు మాత్రం ఇలా బలైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి. ఇక్కడ నేవల్ రేడార్ కేంద్రం వచ్చిన తర్వాత, వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇటు రద్దీ బాగా పెరిగింది. ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతూ, మరి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, వారి మనోవేదన నుంచి కొంత వారికి స్వాంతన లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందే మాతరం స్మారక నాణం, పోస్టల్ స్టాంప్ను ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు పాల్గొన్నారు. वंदे वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है। वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है। ये हमारे आत्मविश्वास को, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं,
ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके, ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके। साथियों, वंदे मातरम के सामूहिक गान का ये अद्भुत अनुभव, ये वाकई अभिव्यक्ति से परे है। इतनी सारी आवाजों में एक लय, एक स्वर, एक भाव, एक जैसा रोमांच, एक जैसा प्रवाह, ऐसा तारतम्य, ऐसी तरंग, इस ऊर्जा ने हृदय को स्पंदित कर दिया है। भावनाओं से भरे इसी माहौल में मैं अपनी बात को आगे बढ़ा रहा हूं। मंच पर उपस्थित कैबिनेट के मेरे सहयोगी गजेंद्र सिंह शेखावत, दिल्ली के उपराज्यपाल वीके सक्सेना, मुख्यमंत्री रेखा गुप्ता जी, अन्य सभी महानुभाव, भाई और बहनों, आज हमारे साथ देश के सभी कोने से लाखों लोग जुड़े हुए हैं। मैं उनको भी मेरी तरफ से वंदे मातरम से शुभकामनाएं देता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్లె రహదారుల సమాచారం కోసం జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0 ప్రారంభించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. ఒంగోలులో సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమం. స్వాతంత్ర పోరాటంలో జాతిని మొత్తం ఏకం చేసిన గీతం వందే మాతరం అన్న మంత్రి ఆనం. విశాఖ కేజీహెచ్ లో 12 గంటల పాటు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు ప్రారంభించిన నరేంద్ర మోదీ. స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.